హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైఫ్. ఇలా ఒక్కసారి గ్రేవీ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం ఎన్ని కావాలంటే అన్ని వంటలు నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇది మన లేడీస్కి చాలా యూస్ఫుల్. సో ఎండ్ వరకు చూడండి, మిస్ కాకుండా. ఇక్కడ నేను కొన్ని వంటలు కూడా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఆ గ్రేవీతో. ఇది ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మొత్తం చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు నేను ఒక 1/2 కిలో టమాటాలు, బాగా పండిన ఎర్రగా ఉన్న టమాటాను తీసుకున్నాను. వీటిలో ఇప్పుడు వాటర్ పోసి శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, మనకి గ్రేవీ అనేది కలర్ఫుల్గా రావాలి అంటే ఖచ్చితంగా పండిన ఎర్రగా ఉన్న టమాటాలని తీసుకోండి. అప్పుడే మనకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు బాగా శుభ్రం చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ముక్కలుగా అయితే కట్ చేసేసుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కడాయిలోకి 3-4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే తర్వాత 2 బిర్యానీ ఆకు, 1 బిర్యానీ పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క, తర్వాత మనకి ఒక 4 లవంగాలు, అలాగే 4 మిరియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ కొలతంతా 1/2 కిలో టమాటాలకి. మీరు కేజీ చేసుకున్నట్లయితే దీన్ని కొంచెం పెంచుకుని ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనకి టమాటా ముక్కలు ఫస్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, 1/2 కిలో టమాటాలు, వాటిని కడాయిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ఆయిల్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు 1-2 సార్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో గ్రేవీ కమ్మదనం కోసం ఒక 4 జీడిపప్పులు అయితే వేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో కావాలి అంటే గసగసాలు, నువ్వులు ఏదైనా కానీ వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న తర్వాత 1 ఇంచు కన్నా కొంచెం ఎక్కువ అల్లం ముక్కను తీసుకొని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకొని పైన మూత పెట్టేసి ఖచ్చితంగా 10-15 నిమిషాలు మగ్గపెట్టుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత టమాటాలు చూడండి ఎంత మెత్తగా మగ్గిపోయాయో. ఇలా మగ్గిన తర్వాత మాత్రమే దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దానికన్నా ముందు మనం టమాటాలని ఆరనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఒక చుక్క కూడా వాటర్ అనేది యూజ్ చేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనం మసాలా దినుసులు అవి కూడా వేస్తాం కదా, అవన్నీ కూడా బాగా నలిగేటట్టు మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కడా కూడా పలుకుండకూడదు. ఇలా మెత్తగా గ్రేవీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలోకి 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇందులోకి 1 స్పూను కారం వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, అంటే 1/4 స్పూన్ పసుపు అనుకోండి. తర్వాత ఇందులోకి 1.5 స్పూను ధనియాల పౌడరు, తర్వాత 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. 1 నిమిషం కన్నా ఎక్కువసేపు కలుపుకున్నారు అంటే కారం మాడిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జుని వేసుకుని ఆయిల్తో బాగా కలిసేటట్టు మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి 5-10 నిమిషాల పాటు దాన్ని మగ్గనిచ్చి పచ్చివాసన అంతా పోయేంత వరకు, దగ్గర పడేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనకి గ్రేవీ చూడండి చాలా థిక్నెస్తో చాలా బాగుంది. మనకి గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీంతో మనం కొన్ని వెరైటీ వంటలను చేసి నేను చూపిస్తాను. ఫస్ట్ కడాయిలోకి ఆయిల్ వేసుకున్నాను, తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కారానికి తగ్గట్టుగా చూసుకుని పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా వేగిన తర్వాత మనం బెండకాయ ముక్కలను అయితే ఇందులోకి వేసుకుంటున్నాము. నేను ఇలా కట్ చేసుకున్నాను బెండకాయ ముక్కలు. ఇలా వేసుకుని కడాయిలోకి అంతా ఆయిల్ అంతా కూడా బాగా పట్టేటట్టు ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. మనకి బెండకాయలు వేగడానికి టైం పడుతుంది తెలుసు కదా. సో బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ 1 స్పూన్ వేసుకున్నాను, అండ్ అలాగే ఉప్పు కూడా వేసుకున్నాను. మనం గ్రేవీలో ఉప్పు అయితే వేసుకోమండి, ఇలా కర్రీలో వేసుకునేటప్పుడే ఉప్పు వేసుకుంటాము. ఇలా మొత్తం కూడా గ్రేవీ కూరలో పాటు బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే మనకి బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ఇక్కడ 6 తీసుకున్నాను అనమాట గుత్తి వంకాయలు. ఇలా శుభ్రంగా కడిగేసుకుని దానికి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇలా 4 వైపులా కూడా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా 4 వైపులా కూడా కట్ చేసుకుని మధ్యలో ఏమైనా పుచ్చులు ఉన్నాయా లేదా అనేది అన్నీ కూడా ఒకసారి చెక్ చేసేసుకుందాము.
ఇలాగే అన్ని కాయల్ని కూడా కట్ చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం. వంకాయల్లో పుచ్చులు పురుగులు ఎక్కువ ఉంటాయి, మనం జాగ్రత్తగా చూసుకుని దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె నిండా వాటర్ తీసుకొని అందులోకి ఉప్పు వేసుకున్నాను. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలన్నిటిని కూడా అందులోకి వేసుకున్నాము. ఇప్పుడు కడాయిలోకి 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర కొద్దిగా వేగింది అనుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న గుత్తి వంకాయల్ని కడాయిలోకి తీసుకొని ఆ వంకాయలన్నిటికీ కూడా ఆయిల్ బాగా పట్టేటట్టు ఫస్ట్ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని వంకాయలు బాగా మగ్గించుకోవాలి. ఇలా మూత తీసి చూస్తే మనకి వంకాయలు అనేది బాగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఒక స్పూను గ్రేవీ అంత వేసుకొని ఒకసారి వంకాయలన్నిటికీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ అనేది కొంచెం పలచగా వచ్చి వంకాయ అనేది గ్రేవీని అబ్జర్వ్ చేసుకునే దానికి ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసేసుకుని గ్రేవీ కొంచెం పలచం చేసేసుకుని ఆ తర్వాత మూత పెట్టేసి ఆ గ్రేవీతో పాటు వంకాయని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా చూసుకుని సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసేసుకుని ఒకసారి సాల్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. మనకి గ్రేవీ కర్రీ, గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం ఏం చేయాలి అంటే పైన కొద్దిగా కొత్తిమీర అయితే జల్లేసుకుని అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు తెలుసు కదా గ్రేవీ కర్రీ గుత్తి వంకాయ ఎంత టైం పడుతుందో. ఈ గ్రేవీతో మనకి చిటికలో అయితే అయిపోయింది. తర్వాత ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకున్నాను. తర్వాత జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసుకుని కొద్దిగా చిట్పట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను. ఇది కూడా కలిపి అన్ని 3 వేయించుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ 1 స్పూన్ గ్రేవీ అయితే వేసుకున్నాను. దీన్ని మనం ఆయిల్తో పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకుని తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటున్నాను. అంటే కొంచెం గ్రేవీని పలచం చేసేసుకోవడానికి వాటర్ని అయితే పోసుకుని మనకి గ్రేవీ అనేది చిక్కగా పలచగా అయ్యేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకుని తొక్క తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఇందులోకి వేసుకుని గ్రేవీతో పాటు ఉడకనివ్వాలి. మనకి చాలా ఈజీగా అయిపోతున్నాయి ఈ కర్రీస్ అన్నీ. ఈ యొక్క గ్రేవీ చేసుకుని పెట్టుకుంటే మనకి కర్రీస్ అన్నీ కూడా ఈజీగా అయిపోతాయి. తర్వాత ఇందులోకి కొద్దిగా టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకుంటే తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకున్నాము. మీకు ఇష్టం ఉంటే నిమ్మరసం వేసుకోండి, లేకపోయినా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. పైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని దించేసుకుంటే ఆలు కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఒక్క గ్రేవీతో నేను ఇక్కడ 3 రకాల వంటలు అయితే ప్రిపేర్ చేసి చూపించాను. చాలా సులువుగా అయిపోతుంది. ఇదైతే మనకి 4-5 రోజులు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో గట్టిగా మూత పెట్టుకుంటే. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.